దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఇప్పుడు మనము క్రైస్తవులుగా ఎవరి చిత్తాన్ని నెరవేర్చుతున్నాం? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? అసలు ఈ భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడుతుందా అని మనం ఆలోచించగలిగినట్లయితే చాలా మట్టుకు క్రైస్తవులుగా దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను, కొన్ని విధులను దేవుడు మనకి విధించాడు. ఆ ఆజ్ఞలను, ఆ కట్టడలను, ఆ విధులను మనము గైకొన్నప్పుడు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినట్లు. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనకు రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాలు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము అనేది పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. అంటే ఇక్కడ దేవుని చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లు, అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. అంటే పరలోకంలో దేవుని ఎవరు శాసించలేదు. పరలోకంలో దేవదూతలు, పెద్దలు, ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. దేవుడు చెప్పిన ప్రతి మాట వింటున్నారు. వారి ఇష్టాలు, వారి చిత్తాన్ని నెరవేర్చట్లేదు పరలోకంలో. అలా నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి సాతాను, అపవాది త్రోయబడ్డాడు. అంటే అక్కడ దేవుని చిత్తము నెరవేర్చబడాలి. అలా దేవుని సింహాసనము తన సింహాసనంగా భావించి తిరుగుబాటు చేసి అధికారం కోసం పోరాటం చేసినప్పుడు అపవాది త్రోయబడ్డాడు, సాతాను గెంటివేయబడ్డాడు, దేవుని దూతలతో యుద్ధం చేశాడు, తాను తన దేవదూతలు వెలివేయబడ్డారు. అంటే అక్కడ పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చబడాలి. అంటే దేవుని ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ గైకొనాలి. దేవునికి వ్యతిరేకంగా ఎవరు జీవించడానికి వీలు లేదు. అక్కడ అసలు అటువంటి అవకాశం లేదు పరలోకంలో. అలాగే అదే విధంగా భూమి మీద కూడా క్రైస్తవులుగా లేదా దేవుని ప్రజలుగా, దేవుని పిల్లలుగా మనందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చబడాలని యేసు ప్రభువారు శిష్యులకి నేర్పించాడు. దేవుని చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు కూడా నెరవేర్చబడాలి. అలా ప్రారంభించిన వారు యేసుక్రీస్తు. అలా ప్రారంభించబడిన వారు శిష్యులు. ఏమండి, అలా ప్రారంభించబడిన వారు ఎవరండి? యేసుక్రీస్తు. అలా ప్రారంభించిన వారు శిష్యులు. కనుక ఓసారి ఒక ప్రాంతానికి వెళ్ళి ఒక ఇంటిలో యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి తండోలుగా జనాలు వస్తూ అక్కడికి చాలా మంది వారి అవసరాలు తీర్చుకోవడానికి కొంతమంది, వారి రోగాలు బాగు చేసుకోవడానికి కొంతమంది, అలాగే అక్కడ మంచి చేపలు అలాగనే రొట్టెలు పంచి పెడుతున్నాడు కనుక వాటిని భుజించడానికి వచ్చిన వారు కొంతమంది, మరి కొంతమంది ఆయన్ని శోధించడానికి వస్తున్నారు. ఇలా నానా విధాలుగా యేసు ప్రభు వారు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతానికి వస్తున్నారు. అయితే ఒకరోజు యేసు ప్రభు వారు వెతుక్కుంటూ ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చారు. ఇలాగే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి బయటికి లేచి, అయ్యా, నీ యొక్క తల్లి, నీ యొక్క సహోదరులు నీ గురించి నీతో మాట్లాడడానికి వెలుపల నిలిచి ఉన్నారు అని ఒక వ్యక్తి చెబుతున్నప్పుడు
ఆయన ఏమంటున్నారో అందుకు ఆయన ఒకసారి రిఫరెన్స్ చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉన్నారు. అంటే కుటుంబం వచ్చింది, తల్లి వచ్చారు, తన తమ్ముళ్ళు వచ్చారు. ఎవరితో మాట్లాడడానికి? యేసుక్రీస్తు మాట్లాడడానికి, కష్ట సుఖాలు మాట్లాడడానికి వచ్చారు వాళ్ళు. ఏమండి, అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నారు? అప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారు ఆయనతో చెప్పును. అప్పుడు అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇలా మనం ఎలాగైతే కూర్చున్నామో, ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన బోధ వినడానికి వస్తున్నారే శిష్యులు, లేదా ఆయనతో సహవాసం చేస్తున్నారే, అలాగే దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతున్నారే, దేవుని వాక్యాన్ని వింటున్నారే, దేవునితో నడుస్తున్నారే, సమస్తాన్ని విడిచిపెట్టారే, సమస్త సుఖాలు సమస్త సంతోషాలు వారి ఇష్టాలు వారి పనులు విడిచిపెట్టారే. ఇదిగో వీళ్ళే ఎవరు? శిష్యులు. యేసు ప్రభువు శిష్యుల వైపు చేయి చూపించి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది? పరలోకమందు నా తండ్రి చిత్తము చొప్పున జరిగించాలి. దేవుని చిత్తం అంటే ఏంటంటే, పరలోకంలో తండ్రి పనిచేసేవాడు. ఆయన మాట ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళిపోతున్నారు దేవదూతలు. ఆయన ఆజ్ఞను వారు పాటిస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూలోకంలో కూడా అలాగే దేవుని చిత్తం నెరవేర్చబడాలి. దేవుని చిత్తం అంటే ఏంటి అని అంటే, ఆయన మాటలు నేర్చుకోవాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాటల ప్రకారంగా బ్రతకాలి. అలా యేసు ప్రభు వారి శిష్యుల్ని పిలిచేటప్పుడు వారు ఆ చేపలు పట్టుకుంటున్నప్పుడు వారు వృత్తికి జాలర్లుగా ఉన్నప్పుడు ఆయన పిలుపు వినేసి వారి వృత్తి విడిచిపెట్టారు, వారు పనులు విడిచిపెట్టారు, వారి కుటుంబాలు విడిచిపెట్టారు, వారి గృహాలను విడిచిపెట్టారు. యేసు ప్రభు వారితో ఏమండి ప్రతి గ్రామానికి వెళ్ళిపోతున్నారు, ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. ఆయన బోధల్లోనూ ఆయన సువార్త పనుల్లోనూ ఆయనతో వెంట వెళ్తున్నారు. అలా వెళుతున్నప్పుడు వారి వైపు చూసి ఇదిగో పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే ఇప్పుడు తండ్రి చిత్తాన్ని జరిగించాలంటే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ ప్రేమలను విడిచిపెట్టాలి, ఈ సుఖాలను విడిచిపెట్టాలి, మన పనులను అవసరమైతే విడిచిపెట్టాలి. ఏమండి, ఈరోజు ఈ భూమి మీద మనము పూర్తిగా విడిచిపెట్టాలని కాదని నాకు అర్థం. అంటే దేవుని పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏమండి, దేవుని పని చెయ్యాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. దేవుని పని ఏంటి? యేసు ప్రభువు దగ్గరికి చాలా మంది తండ్రులకు వచ్చేస్తున్నారట. ఎందుకు వస్తున్నారో ఇప్పుడు మీకు ముందు చెప్పాను. అయితే ప్రతిసారి అదే పని మీదకి వచ్చేటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయడానికి ఆయన కొండ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు శిష్యులందరూ వెతుకుతున్నారు, ఈయన అక్కడికి వెళ్ళిపోయాడు అని. అప్పుడు దొరికాడు ఆయన. అయ్యా, నీ కోసం చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, చాలా మంది జనసమూహం వచ్చేసారు, మీరు రండి అయ్యా అని ఆ వార్త చెప్పగానే యేసు ప్రభు గొప్ప అయిపోలేదు, యేసు ప్రభు ఉప్పు దెబ్బ అయిపోలేదు. నా కోసం అంతమంది క్యూ కట్టారా, నా కోసం అంతమంది వచ్చారా, భలే పదండి అని యేసు ప్రభు మనలాగా అనలేదు.
అది దేవుని చిత్తం కాదట. ఏది దేవుని చిత్తం? ఆయన ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి. ఇందు నిమిత్తమే కదా నేను పరలోకం నుండి బయలుదేరి భూలోకానికి వచ్చాను. వారితో చెబుతున్నాడు. అంటే ఇసులతో ఏం చెబుతున్నాడు? పరలోకమందు తండ్రి చిత్తం నెరవేర్చబడడం అంటే ఇలాగ స్వస్థతలు, ఇలాగ అద్భుతాలు, ఇలాగ సూచక్రియలు ఇలా చేసుకొని ఉండిపోవడం కాదు. ఒక ఆత్మ రక్షింపబడాలి, సువార్త ప్రకటించాలి, దానికోసం మనం కష్టపడాలి, దానికోసం మనం ప్రయాసపడాలి. ఇది పరలోకమందున్న తండ్రి చిత్తం. అది ఎవరు చేస్తున్నారు? అది ఎవరు చేయగలుగుతున్నారు? దానికి ఎవరు సిద్ధపడగలుగుతున్నారు? దాని పట్ల ఎవరు భారం కలిగి ఉన్నారు? యేసుప్రభువు వారికి భారం ఉంది. అందుకే అంటున్నాడు శిష్యులతో, రండి మనము ఇతర సమీప గ్రామములకు వెళదాం. చాలా మందికి దేవుని వాక్యం అందడం లేదు, చాలా మంది దేవుని వాక్యం వినడం లేదు. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. మనము తండ్రి చిత్తాన్ని నెరవేర్దాం, రండి అనేక ప్రాంతాలకు వెళదాం అన్నాడు. అంటే అది తండ్రి చిత్తం. కనుక ఆ చిత్తము నెరవేర్చబడాలి. అది ఎవరు చేస్తారు? బాప్తిసం తీసుకున్న మనము, క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న మనము ఆ పని చెయ్యాలి. ఈరోజు అన్యులు లేదా క్రైస్తవేతరులు, వారికి ఆజ్ఞలు లేవు, వారికి కట్టడలు లేవు, వారి విధులు లేవు, వారు తప్పిపోయారంటే, వారికి తెలియదంటే ఒక అర్థం ఉంది. మనకి ఎన్ని బోధలు వింటున్నాం, ఎన్ని ప్రసంగాలు వింటున్నాం, ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వెళుతున్నాం. ఏమండి, ఎంత విస్తారంగా దేవుని వాక్యం మనకు ప్రకటింపబడుతుంది, మనం వింటున్నాం. మరి దాన్ని మనం ఏం చేస్తున్నాం? దాన్ని మనం పాటిస్తున్నామా? దాని ప్రకారం మనం నడుచుకుంటున్నామా? లేదే. అలా లేకపోవడం చేతనే మన మీదకి దేవుని కోపం వస్తుంది, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. అందుకే ఒక మాట మనకి ఇప్పుడు లోకాసు వార్తలో 12వ అధ్యాయంలో 47వ వచనం ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనం. తన యజమాని చిత్తం ఎరిగి అంటే మనకు తెలుసు. మన యజమాని చిత్తం ఏంటి? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన సువార్త ప్రకటన చేయడానికి, ఆత్మల భారం కలిగి ప్రతి పాపిని రక్షించడానికి తన జీవితాన్ని సమర్పించి తన ప్రాణాన్ని పరంగా పెట్టాడు. మన యజమాని చిత్తం అది. అది పరలోకమందున తండ్రి హృదయం అదే. యేసుప్రభు యొక్క హృదయం కూడా అదే. ఆయన చిత్తం అదే. అది నెరవేర్చడానికి వచ్చిన యేసుప్రభు వారి చిత్తం కూడా అదే. కనుక ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, తన యజమాని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. మనం సిద్ధపడుతున్నామా? ఆత్మల భారం కలిగి ఉన్నామా? మనం మారు మనసు పొందుతున్నామా? మన అలవాట్లు విడిచిపెడుతున్నామా? మనం పశ్చాత్తాపం చెందుతున్నామా? మనం దేవునికి విధేయులుగా జీవిస్తున్నామా? మనం దేవునికి లోబడుతున్నామా? అక్కడ చెప్తున్న మాట మనం లోబడటం లేదు. తన యజమాని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడటం లేదు. మనకి అన్ని వింటున్నాం, అన్ని ప్రసంగాలు వింటున్నాం, అన్ని బోధలు వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, సహవాసాలు ఉంటున్నాం, కానీ సిద్ధపడటం లేదు. దేనికి సిద్ధపడటం లేదు? ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది, దాన్ని ఎలాగైనా దేవుని వైపు మళ్లించాలి, సువార్త ప్రకటించాలి. ఇది దేవుని చిత్తం. యేసుప్రభు ఏం చేశారు? ఒకరోజు ఎండవేళ సమయంలో ఆ సమరయ అనేటువంటి ప్రాంతంలో ఆ యాకోబు బావి దగ్గరికి వెళ్ళి, ఏమండి, అక్కడికి ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఆ స్థలానికి వచ్చింది. అప్పుడు వారి సంభాషణ అంతా మనం చదివినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అంటే యూదులకి సమరయులకి మధ్య సాంగత్యము లేదు. నాకు కొంచెం దాహానికి నీళ్ళు మనం ప్రశ్నించడం, ఆమె మీకు మాకు సాంగత్యము లేదని చెప్పడం, అలాగే ఈ నీళ్ళు త్రాగితే మరలా నువ్వు దాహము దప్పిక నీకు ఉంటుంది, నేను ఇచ్చి నీళ్ళు త్రాగినట్లయితే నీవెప్పటికీ దప్పి కొనవు, దాహం కొనవు అని చెప్పేటప్పుడు ఆ నీళ్ళేవో నాకు దయచేయమని చెప్పినట్టు ఆమె అడగడం. అప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని బోధించడం, నీకెంత నీ పెనిమిటి లేడని చెప్పినప్పుడు నాకు పెనిమిటి లేడని చెప్పడం, నీకు 5గురు పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదని చెప్పడం. అప్పుడే
ఆమెకి అర్థమైనప్పుడు నువ్వు నిజంగా మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యవు నీవే అని ఆమె చెప్పడం, తర్వాత ఆమె ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన గురించి ప్రకటన చేయడం. యేసు ప్రభువు దగ్గరికి శిష్యులు వచ్చారు, అయ్యా మేము ఆహారం తేడానికి వెళ్ళాము అని వాళ్ళు చెప్పేటప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నారు, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది. ఇదేంటిది, మాకు తెలియని ఆహారం ఏంటి, ఆయనకి స్పెషల్ ఆహారం ఉందా లేదా ఎవరు తెచ్చిపెట్టారా అన్నప్పుడు ఆయన చెబుతున్న మాట యోహాను సువార్త 4:34 యోహాను సువార్త, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అబ్బా ఎంత మంచి మాట అనేది, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారిని పరలోకమున్న తండ్రి ఈ భూమి మీదకి పంపించాడు. దేనికి పంపించాడు? పాపముతున్న ప్రజలని రక్షించాలి, పరిశుద్ధులుగా మార్చాలి, పవిత్రులుగా మార్చాలి, నీతిమంతులుగా మార్చాలి, దేవుని వాక్యం బోధించాలి, వాక్యం ద్వారా ఆత్మ రక్షింపడాలి, వారు దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఇది పరలోకమందున తండ్రి యొక్క చిత్తం. యేసు ప్రభు వారు అదే చెప్తున్నారు ఇక్కడ శిష్యులతో. ఏమని చెప్తున్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే దేవుని పనిని దేవుని వాక్యం బోధించడము, ఆత్మ రక్షించడము అది ఆహారంగా భావించాడు. మరి మనం అలా అంతగా దేవుని పనిలో ముందుకు వెళ్తున్నామా సహోదరులారా? ఇక్కడ లోకాసువార్తలో చెబుతున్నట్టు ఆయన చిత్తము ఎరిగియుండియు అలా సిద్ధపడిన వారికి చిత్తం చొప్పున జరిగింపక దాసునికి అనేకమైన దెబ్బలు తగులునట్టు. అంటే అనేకమైన దెబ్బలు అంటే ఏమండి, ఇతర బాబులు ఈ తప్పు చేయకూడదు, మళ్ళీ తప్పు చేసేటప్పుడు ఎంత కోపం వస్తుంది మనకి? చాలా కోపం వస్తుంది. దేవుడు మనకి ఈ బైబిల్ గ్రంథంలో చాలా ఆజ్ఞలు, చాలా కట్టడలు మనకు విధించాడు. మరలా మనం ఏం చేస్తున్నాము? దేవుడు ఏదైతే వద్దంటున్నాడో ఆ పనులే చేస్తున్నాం, అన్యులు చేయడం లేదు. కానీ మనం మరి దారుణంగా అలరితో కూడిన ఆటపాటలు, దేవుడు వద్దున్న ప్రతి నీచ కార్యక్రమాలు మనం చేసుకుంటూనే వింటున్నాం. మన దేవుని మాట వినడం మట్టుకే వింటున్నాం, కానీ దాని ప్రకారంగా మనము నడవడం లేదు. అలాంటప్పుడు మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారమా? తండ్రి చిత్తాన్ని గైకొన్న వారమా? కాదు. ఆయన తండ్రి చిత్తము చొప్పున జరిగించిన వారికే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు. అలా మనం సిద్ధపడకపోతే అక్కడ చెబుతున్న మాట ఏంటంటే అనేకమైన దెబ్బలు ఉంటాయి అటు దాసునికి. తండ్రి చిత్తము చొప్పున జరిగించని సిద్ధపడని దాసునికి అనేక దెబ్బలు. అంటే ఒక రోజు మనకు పడే శిక్ష కంటే అన్యజనుల కంటే మనకే ఎక్కువ శిక్ష దేవుడు విధిస్తాడు. ఇది నీకు అర్థమవుతుందా? ఇది మనం తెలుసుకోగలుగుతున్నామా? ఏమండి కిందకి ఒకసారి చూసినట్లయితే అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే. అలా తెలియదు కనుక దేవుడు కొంచెం శిక్షిస్తాడు. మనకి తెలుసు కనుక మనం వింటున్నాం కనుక, మన క్రైస్తవులు కనుక మనకు పరిశుద్ధత అంటే మనకు తెలుసు. ఎలా బ్రతకాలో దేవుడు నేర్పిస్తున్నాడు. బైబిల్ గ్రంథం ద్వారా, సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా, ఈ మీడియా ద్వారా, లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారా సెలవులోనూ అనేక సంగతులు అనేక మంది తెలియజేస్తున్నారు. మనకు తెలుసు కానీ దాన్ని పట్టించుకోవడం లేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి, ప్రార్థన అనగానే వెళ్తున్నాం, ఒక పాట పడుతున్నాం, ఒక ప్రార్థన చేస్తున్నాం, దేవుని చిత్తాన్ని జరిగించడం లేదు. దానివల్ల ఏమవుతుంది? ఆయన ఏం చేస్తాడు? మనకి పరలోకాన్ని ఇవ్వడట. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు ప్రభువు చెప్పిన మాట ఒకసారి చూద్దాం. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే అంటే పరలోకానికి వెళ్ళేవాడు ఏం చేయాలట? తండ్రి చిత్తము చొప్పున
జరిగించాలి. ఇప్పుడు యేసు ప్రభువు ఉన్న దినాల్లో శిష్యులకి ఏమన్నాడు? తల్లితో ఏమంటున్నాడు? తన తమ్ములతో ఏమంటున్నాడు? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో శిష్యుల వైపు చూపించి, వీళ్ళే పరలోకమందున్న నా తండ్రి చెప్పిన జరిగించేవారు కనుక వీళ్ళే నా సహోదరులు, వీళ్ళే నా తల్లియు. అంటే పరలోకమందున్న తండ్రి చెప్పున జరిగించేవారు ఒక కుటుంబం అవుతారు, సహోదరులు అవుతారు, ఒక తల్లి అవుతుంది. పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చబడుతుంది. భూమి మీద కూడా అలాగే దేవుని చిత్తము నెరవేర్చబడాలి. అంటే ఒక కుటుంబంగా ఉండాలి, సహోదరులుగా ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి. ఈ భూమి మీద నా రక్తము, నా సహోదరుడు అనే బంధుత్వం కన్నా ఆత్మీయంగా దేవుని చిత్తం చొప్పున జరిగించినట్లయితే వారే మన తోడబుట్టిన వారి కంటే వాళ్ళని అంత ఎక్కువగా ప్రేమించాలి. యేసు ప్రభువు మనకు నేర్పించింది అదే. అలా ప్రేమించగలుగుతున్నావా? అలాంటి ప్రేమ చూపెట్టగలుగుతున్నావా సహోదరుడా? యేసు ప్రభువు చూపించారు. నా తల్లి మరీ తల్లి కాదు, నా తోడబెట్టిన వారు యోధ, ఏసే, లేకపోతే వారు నా సహోదరులు కాదు. ఇదిగో దేవుని చిత్తము చొప్పున నేను చెప్పిన మాట ప్రకారంగా నేను పిలిచిన వెంటనే వచ్చి నేను సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రతి గ్రామానికి వస్తున్నారు, ప్రతి గ్రామంలో సువార్తలో పాలుభోగస్తులు అవుతున్నారు. వీళ్ళే నా తల్లి, నా సహోదరులు అని అన్నాడంటే వారు పరలోక తండ్రి చిత్తం చొప్పున వారు జరిగిస్తున్నారు. మరి మనం జరిగిస్తున్నామా? మనం జరిగించకుండా ఏం జరుగుతుంది? ప్రభువా అని ఎంతగా దేవుణ్ణి గోజాడినా, ఎంతగా ప్రార్థన చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా ఆయన చిత్తము చొప్పున జరిగించకపోతే మనకి పరలోకము లేదు. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రభువా అని పిలిచే ప్రతి వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు. ప్రవేశిస్తాడు అంటున్నాడా? ప్రవేశించడు అంటున్నాడా? అది ఇప్పుడు ఎంతమంది? చాలా లక్షల మంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సంఘంలో ఉన్నారు. మరి అందరూ వెళ్తారా పరలోకానికి అంటే? అందరూ వెళ్ళరట. ఎందుకు అందరూ వెళ్ళరు? అందరూ దేవుని చిత్తాన్ని జరిగించడం లేదు. కొందరే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారు భారముతో. ఇక్కడ అదే మాట రాయబడ్డది. ఇంక కిందకు వచ్చినట్లయితే మత్తయి సువార్త 7:22 వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామములో ప్రవచింపలేదా? నీ నామములో దెయ్యాలని వెళ్ళగొట్టలేదా? నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. మేము నీ నామములోనే కదా, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం కదా, అద్భుతాలు చేస్తాం కదా, దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, అనేక మంది తొండలుగా జనాలు వచ్చేస్తున్నారు కదా, ఇది నీ చిత్తమే కదా అని అంటున్నారు. దెయ్యాలు వెళ్ళగొట్టాం, ప్రవచనాలు చెప్పాం, అద్భుతాలు చేసాం, ఎన్నెన్నో చేశాం కదా, అది నీ నామంలోనే, వేరే నామంలో కాదు, యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాం. ఎలా మాట్లాడతారు? గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాం అంటారు. అదేమంటున్నాడు? ఇది దేవుని చిత్తం అంటున్నాడా? ఇది దేవుని చిత్తం కాదంటున్నాడా? ఇది దేవుని చిత్తం కాదు. గట్టిగా అరవకో, కేకలేయకో. దేవుని చిత్తం ఏంటంటే ఆయన చెప్పినట్లు చేయాలి. ఈరోజు ప్రపంచంలో ఇదే జరుగుతుంది. ఏ జరుగుతుంది? దెయ్యాలని వెళ్ళగొట్టడం, అది అలవాటు అయిపోయింది. అలాగనే అద్భుతాలు చేయడం, అలాగనే అనేకమైనటువంటి దెయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం, ప్రవచనాలు చెప్పడం. ప్రవచనం అంటే భవిష్యత్తులో నీకు ఇలా జరుగుతుంది అని చెప్పడం ప్రవచనం అంటారు. ఎవరికి తెలుసు భవిష్యత్తులో జరుగుతుంది? ఎవరు చెప్పగలరండి? ఇదేనా సోదా? ఇదేనా చిలక ప్రశ్న? లేకపోతే ఇది ఏదైనా క్రైస్తవ ఇమిదా? చిలక ప్రశ్న కాదు, జ్యోతిష్యం కాదు, ఇదే సోది కాదు. నీకు వచ్చే సంవత్సరం జరుగుతుంది, నీకు వచ్చే నెల జరుగుతుంది, నీకు మంచి దినాలు వస్తున్నాయి, ఇది కాదు. నీకు భవిష్యత్తులో నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు సెటిల్ అయిపోతావు. 7 వారాలు వచ్చే ప్రార్థనకి 7 రోజులు వచ్చి జరిగిపోద్దా? ఎవరు చెప్పాడు ఇది? 7 వారాల ప్రార్థన ఎవరు చెప్పారు ఇది? 50 రోజుల కోసం ఎవరు చెప్పారు ఇది? 40 రోజుల కోసం ఎవరు చెప్పారు ఇది? ఎవరు నేర్పిస్తున్నారు ఇది?
బైబిల్ చెప్పలేదే. నీ జీవిత కాలం అంతా, నీ బ్రతుకు కాలం అంతా జాగ్రత్తగా తండ్రి చిత్తం నెరవేర్చాలని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువు జీవిత కాలం అంతా ఆయన మరణదినం వరకు ఆయన నెరవేర్చాడు. ఆయన తర్వాత 12 మంది అలాగే నెరవేర్చారు. ఆ తర్వాత 3000 మంది సంఘంలో చేర్చబడి వారు అలాగే హింస వచ్చినా కష్టం వచ్చినా తండ్రి చిత్తం నెరవేరిస్తే నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఈ క్రైస్తవం ఏం చేస్తుంది? ఇది తండ్రి చిత్తమా? అద్భుతాలు చేయడం, ప్రవచనాలు చెప్పడం, అలాగనే అద్భుతాలు ప్రవచనాలు చెప్పడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, ఇవి తండ్రి చిత్తమా? అప్పుడు అంటున్నాడు, మేము చేసామయ్యా, అద్భుతాలు చేసామయ్యా, దెయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, అలాగే సూచక్రియలు చేసామయ్యా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద నుండి పొండి అంటే ఒకరోజు గెట్ అవుట్. మీరెవరో నాకు తెలియదు. అసలు తండ్రి చిత్తం అది కాదు. తండ్రి చిత్తం ఏంటి? నీకు ఆరోగ్యం ఇస్తే తండ్రి చిత్తమా? నీకు ఉద్యోగం వస్తే తండ్రి చిత్తమా? అది కాదు తండ్రి చిత్తం అంటే. పరలోకంలో తండ్రి చిత్తం ఏంటంటే దేవుడు చెప్పినట్లు బ్రతకడం, దేవుని ఆజ్ఞలు గైకొనడం, అలాగే భూమి మీద అలాగే జరగాలి. యేసు ప్రభువు వారు చేసి చూపించారు, శిష్యులు చేసి చూపించారు, ప్రారంభ సంఘం చేసి చూపించింది. ఈరోజు నేడున్న సంఘం ఏం చేస్తుంది? తండ్రి చిత్తం నెరవేరుస్తుందా? తండ్రి చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? యేసుప్రభువు చెప్పారు, నా ఇష్టము నెరవేర్చడానికి భూమి మీదకి రాలేదు, నా తండ్రి చిత్తము చొప్పున నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి. అంటే ఎక్కడ ఆ ఇష్టానికి చోటు ఇవ్వలేదు. మనం ఏం చేస్తున్నాం? అన్నీ మన ఇష్టాలే, అన్నీ మన కోరికలే, అన్నీ మన ఆలోచనలే, అన్నీ మన ఉద్దేశాలే, అన్నీ మన ప్రణాళికలే. దేవుని ఉద్దేశం లేదా? దేవుని చిత్తం లేదా? దేవుని ఆలోచన లేదా? లేదు లేదు లేదు. అలా ఇవ్వడం లేదు. మనం ఛాన్స్ ఇవ్వడం లేదు దేవునికి. చివరిలో పెడుతున్నాం. ముందు తల్లి అంటాం, తండ్రి అంటాం, ఆ తర్వాత గురువు అంటాం, ఆ తర్వాత దేవుడు. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని చిత్తం కాదు. నేను మొదట, నీ పని కంటే మొదట నేను, నీ పిల్లల కంటే మొదట నేను, నీ భర్త కంటే మొదట నేను, నీ ఇంటి కంటే మొదట నేను, నీ వ్యాపారం కంటే మొదట నేను, నీ పిల్లల కంటే మొదట నేను, నీ ధనము కంటే మొదట నేను, ప్రతి దానికి మొదట నేనే. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. మొదట నీ పూర్ణ మనసుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను నీ దేవుడిని యెహోవాను ప్రేమ. ఇది తండ్రి చిత్తం. ఇది మానేస్తున్నాం మనము. యేసుప్రభువు చేశాడు అలాగా. తండ్రి చిత్తం నెరవేర్చాడా? నెరవేర్చాడు. అలాగే నెరవేర్చబడాలని ప్రార్థన శిష్యులకి నేర్పించాడు. భూమి మీద అలాగే నెరవేర్చబడాలి. ఎక్కడ ఉన్నటువంటి తండ్రి చిత్తం నెరవేర్చబడిన వారే పరలోకంలోకి వెళతారు. అలా కాకుండా నోటి మాట ద్వారా మనం దాన్ని ఘనపరిచినా, ఆయన స్తుతించినా, ఆయన పొగిడినా ప్రయోజనము లేదు. కనుక అలాంటి రీతిగా మనం ఉండకుండా, అలాగా మన జీవితాలని కొనసాగించనివ్వకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు యేసుప్రభువు. అదే నాకు ఆహారం అన్నాడు. అలాగే మనము కూడా ఈ భూమి మీద దేవుని చిత్తము అనగానేమి అని మనం ఆలోచించగలిగినట్లయితే ఆయన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చాలి. ఎవరు? దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, సంఘాలను చేర్చబడిన తర్వాత, మన పాపాలు ఒప్పుకున్న తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత, ఇక మన పాపాలని కడుక్కుంటూ పరిశుద్ధతలో నడుస్తూ కొందరినైనా దేవుని యొద్దకు నడిపించడానికి మనం చనిపోయేలోపు మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లయితే ఒకరోజు మనం ఆయన దగ్గరికి చేరుతాం. ఇది తండ్రి చిత్తం. అలా ఉండాలని తెలియజేస్తూ ఇలా కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో తలలో ఉంచినట్లయితే మరి